మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ మావయ్యకి అత్తయ్యకి ఆ సూర్యం చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం. వర్ష చాలా తెలివిగా ఆ సూర్యానికి బ్లడ్ ఇచ్చి కాపాడింది. దాంతో అది దేవతై చచ్చింది. దానికి తోడు ఈ ఇంట్లోకి ఇంకో దెయ్యాన్ని కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ ఎటు దారి తీస్తాయో నాకు అర్థం కావటం లేదు. మాట్లాడడంలో కూడా కొంచెం అర్థం ఉండాలి మమ్మీ. ఆయనకి బ్లడ్ అవసరం వస్తే ఇచ్చింది. సమయానికి ఎవరైనా బ్లడ్ డొనేషన్ కావాలంటే ఇస్తారు కదా. అందులో భూతద్దం పెట్టి వెతకడానికి ఏముంది? నీకన్నీ అలాగే కనపడతాయి కానీ జరగబోయేదేంటో నాకు మాత్రమే తెలుస్తుంది. నో కర్మ, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఏమైంది మమ్మీ? ఎందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నావు? నీ కొడుకు నా చేతిని కాల్చేసినా నేనెందుకు కోరుకున్నాను? వాడు బావుండాలనే కదా. ఆ దేవుణ్ణి నేనేం కోరుకున్నానో తెలుసా? ఈ ఆస్తులన్నీ నా మనవడికి చెందాలి అని. అంతేకాని ఎవరో దారిని పోయే రాణి చెల్లెలైనా ఆ వర్షాకి దక్కాలని కాదు, నా కూతురు కొడుక్కి దక్కాలని. ఈ ఆస్తికి వారసుడు, ఈ ఇంటి పేరు నిలబెట్టేవాడు బన్నీ. అలాంటి వాడికి కాకుండా ఈ శంకర్ పూర్ణ కలిసి ఆ సూర్య మాటలు విని మొత్తం వర్షాకే దారాదత్తం చేస్తారు. అందుకే కదా ఆ రాణి కూడా తెలివిగా ఇక్కడ పావులు కదుపుతోంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నా. అంతవరకు నేనెందుకు రాణిస్తాను? అలా జరగనివ్వను. ఇలా నీలో నువ్వు ఆవేశపడితే కుదరదు. ఈ ఇంట్లో నుంచి ముందు వర్షాన్ని పంపించాలి. చూసావు కదా, ఎవరో వచ్చి రక్తం ఇవ్వగానే నీకు నాకు రక్త సంబంధం ఉంది, నువ్వు కూడా ఈ ఇంటి మనవరాలివే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి రావచ్చని చెప్పారు కదా. అలాగే ముందు ఈ వర్షాకి కూడా అలాగే చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఈ ఇంట్లో అది పాతుకుపోయింది. ఇప్పుడు ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది అంటే చివరకు నీకు మిగిలేది చెప్పే. అది తెలుసుకో. మమ్మీ, ఇప్పుడేం చేయమంటావ్? చేయడానికేముంది? ఏం లేదు. ఏం చేసైనా సరే, ఎంత గొడవ పెట్టైనా సరే ఆ వర్షాన్ని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. ఈ విషయంలో అన్నయ్యని వదిన్ని నువ్వు ఎదిరించాలి. సూర్యం అడ్డుపడుతున్నా నువ్వు వినిపించుకోకూడదు. వర్ష మనవరాలని వాళ్ళు చెప్పడమే తప్ప ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి దాన్ని పంపించే ఏర్పాట్లు నువ్వు చెయ్యి. అప్పుడే ఈ ఆస్తి మొత్తం నీ కొడుక్కొస్తుంది. లేదంటే మీరిక్కడి నుంచి ఒట్టి చేతులతో అమెరికాకి వెళ్ళాలి. అక్కడ మీరు సంపాదించింది మాత్రమే నీకివ్వాలి. తాతగారి ఆస్తి మొత్తం దారాదత్తం చేయడానికి ఆ సూర్యం, రాణి, వర్ష ఈ ఇంట్లో పన్నాగం పన్నుతున్నారు. అది నువ్వు తెలుసుకో. ఏంటి సార్, మాట్లాడాలి రమ్మన్నారు? నువ్వు నీ వాళ్లతో ఉన్నావు, నీ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నావని ఎన్నో ఊహించుకున్నాను వర్ష. సీతగా నా దగ్గర ఉన్నప్పుడు నీలో ఆనందం కనిపించేది. వర్షగా ఇప్పుడు నీ వాళ్లతో నువ్వు ఉన్నా కూడా నీలో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. ఎందుకో ఏంటో నేను తెలుసుకోవచ్చా? నేను నా వాళ్లకు దూరంగా ఉండి అజ్ఞాతవాసాన్ని గడిపింది నా వాళ్ళందరూ బావుండాలని, మరీ ముఖ్యంగా మా అక్క జీవితం నిలబడాలి అని. అక్క జీవితాన్ని నిలబెట్టలేకపోవడమే కాదు, తను ఎప్పటికీ చూడలేని పరిస్థితికి నేనే కారణమవుతానని ఎప్పుడూ ఊహించలేకపోయాను. లేదు వర్ష, నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. సమంత తన కోపంతోనే తనని తానే బలి తీసుకుంది. ఏ వ్యక్తి అయినా సరే మితిమీరిన ఆలోచన కానీ శృతిమించిన కోపం కానీ జీవితాన్ని నాశనం చేస్తుందన్న సంగతి సమంత తెలుసుకోలేకపోయింది. దూరమైన వ్యక్తి గురించి అలా మాట్లాడకండి. మా అక్క లేదు అన్న బాధని నేను ఎప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళిపోయిన వ్యక్తులు ఎప్పటికీ తిరిగిరారు, ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతారు. అలాని వాళ్ల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఆపేసుకోవాలనుకోకూడదు. నా సంగతే తీసుకో.
ఉమని నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నాకు దూరం అయితే ఒక జీవితం లేదనుకున్నాను. కానీ తర్వాత ప్రియా కోసం బతకాలని నిర్ణయించుకున్నాను. ప్రియా నిన్ను అమ్మా అని పిలుస్తుంటే తనకొక మంచి తల్లిని అందించాలనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. మీ ప్రేమ తెలిసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మరి ఆ ప్రేమని గెలిపించాలి కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నువ్వు తెలుసుకోలేని అమాయకురాలివని నేను అనుకోవడం లేదు. వంశీ ఒంటరిగా ఇప్పటికీ బాధపడుతున్నాడు. నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు. నిజమైన ప్రేమ బాధతో ముగియకూడదు. మీరిద్దరూ ఒకటైనప్పుడే ఆ ప్రేమకి ఫలితం ఉంటుంది. మీ జీవితం కూడా బాగుంటుంది. అందుకే నువ్వు వంశీని పెళ్లి చేసుకోవాలి. నేను కోరుకుంటుంది అదే. ప్లీజ్ సార్, మీరు నాతో మాట్లాడాలనుకున్నది ఇదే అయితే ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. అక్క లేదు అన్న బాధ నుంచి నేను ఇప్పటికీ బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు నా జీవితం గురించి, నా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. చెప్పాను కదా వర్ష, వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు. కేవలం ఊహల్లోనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పులేదు. వాళ్ళుంటే బాగుండేది అనుకోవడంలోనూ తప్పులేదు. కానీ మన జీవితంలో ఎలాంటి సంతోషం ఉండకూడదనే నిర్ణయం తీసుకోవడం మాత్రం తప్పు అంటున్నాను. నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న వంశీకి నువ్విలా దూరంగా ఉండడం మంచిది కాదు అంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో. లేదండి, ఇప్పుడు నేనేది ఆలోచించే పరిస్థితుల్లో లేను. చెప్పాను కదండి, నేను మానసికంగా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఇలాంటప్పుడు ప్రేమ, పెళ్లి అనే మాటలు నేను వినలేను, భరించలేను. అది కాదు వర్ష, అసలు నా మాట. మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది. మీ స్నేహితుడి గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను నా అక్క సమంత గురించి ఆలోచిస్తున్నాను. వంశీ బాధను చూసి మీరు నాతో మాట్లాడాలి అనుకున్నారు. కానీ అక్క ఈ లోకంలో లేదు అన్న బాధ నా గుండెల్ని దహించేస్తుంది. ఆ బాధలో ఉన్న నేను ఏది అర్థం చేసుకోలేను. వర్ష, నువ్విలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను వర్ష. నిన్నొక మంచి స్నేహితురాలిగా చూస్తున్నాను. నిన్ను వంశీని కలిపి మీ జీవితాన్ని నిలబెట్టే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్లి చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం అమ్మా, తాతయ్య చాలా మంచివారు. అలాంటి ఆయనకు కూడా శత్రువులుంటారని జరిగిన సంఘటనలు చెప్తున్నాయి. ధూప్మాగ్రావ్యామి దీపం దర్శయామి. కానీ సమయానికి ఆయన ప్రాణాన్ని కాపాడటానికి వర్షాన్ని కాకుండా ఇంకో అమ్మాయిని కూడా నువ్వే పంపించావు. తాతయ్యని ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నావు. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండేలా నువ్వే చూడు తల్లి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముకేతయామాసముజామసే మానో హింసే జాతవేదో కామశ్వంపురుషం జగదో విప్రదగ్న ఆగహి శ్రేయామాపరిపాతయా ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. ఓం క్షత్రస్రాజా వృణోద్రాజः నక్షత్రాణాగుం శతభిసోగ్వశిష్టः తౌ దేవేభ్యः కృణుతో దీర్ఘమాయుः శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠితः.